నమస్తే, HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. 2025-26 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. సార్ నమస్కారం సార్, నేను HS24 ఛానల్ నుంచి వచ్చానండి. చెప్పండి. అయితే ఈరోజు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం చెప్పండి. ఈ బడ్జెట్ శుభదాయకం అండి, అది పెట్టడం చాలా మంచిది. కాకపోతే మా కోరిక ఏమిటంటే ఈ ఇండస్ట్రీలకి అన్నిటికీ కాకుండా ఒక సంక్షేమ పథకాలు అనేవి మీరు ప్రవేశపెట్టారు. ఆ సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా వాళ్ళు అనుకునే విధంగా మీరు ఇవ్వగలిగితే చాలా చాలా మంచిదండి. ఇప్పుడు ఫ్రీ బస్సు కానీ, లేకపోతే తల్లికి వందనం కానీ, లేదంటే 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకి 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు. అది కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు అందినట్టుగా అయితే మేము మిమ్మల్ని దేవుళ్ళలో కొలుచుకుంటాం. సార్, నా పేరు కోరడుగొంద, HS24 న్యూస్ నుంచి వస్తాను సార్. మీ పేరు ఏం పేరు సార్? సార్, ఈరోజు 2025-2026 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మన దేశాన్ని పాలించడానికి ఒక ఆర్థిక ప్రణాళిక తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమో ఈ ప్రణాళిక బట్టి ఏ విధంగా బడ్జెట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్రజలకి న్యాయం చేకూర్చాలనేదే ఒక కాన్సెప్ట్ అక్కడ. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే నిధులు దుర్వినియోగం కాకుండాను ఏమో వినియోగించడానికి దానికి కేవలం ఒక ప్రజల కోసమే దానికి వినియోగిస్తున్నారు. ఈ బడ్జెట్ కూడా దాని గురించి పిల్లలుగా మనకి సమావేశం పరుస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇదైతే నా పూర్తిగా ఈ యొక్క బడ్జెట్ సమావేశాన్ని ప్రజల కోసం, ప్రజాభిప్రాయం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఉపయోగిస్తారని నేను నమ్ముతున్నాను. మరి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు అవ్వచ్చు, లేదా రైతు భరోసాలు అవ్వచ్చు, రైతులకు ఉపయోగపడిన కూడా ప్రవేశపెట్టి వాళ్ళకి మనం చేదోడు వాదోడు ఉండాలనేదే నా యొక్క అభిప్రాయం. దాంతోపాటుగా చాలా ఏళ్ళ బట్టి కొత్తగా రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అదొకటి చేయాలి. ఏదైతే సంక్షేమ పథకాలు మనం సూపర్ శిక్షానో, లేదంటే ఏదైతే మన పథకాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారాలు రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలు కూడా అంచెలంచెలుగా ప్రవేశపెట్టి ఆ ప్రజలకి మద్దతుగా, ప్రజలకి భరోసాగా ఉండాలనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కూటమి నేతలు ఈరోజు ప్రవేశపెట్టబోతున్నటువంటి బడ్జెట్ గురించి నాతో సహా ప్రజలందరూ కూడా ఆశాభావంతో ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను ఆశాజనకంగా ఉంటుందని మా అభిప్రాయం. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి బడ్జెట్ని ఈరోజు ఉభయ సభల్లో ప్రవేశపెడుతుందని మా యొక్క అభిప్రాయం. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతుందని మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్ ప్రజలందరికీ ఆశాజనకంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను. ఈరోజు 2025-26 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? దీని మీద ఇప్పుడు ప్రతి సంవత్సరం కొత్త బడ్జెట్, అదే మార్చి ఏప్రిల్లో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మన బాగా వెనకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ వంతుగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి సెంట్రల్ గవర్నమెంట్లో మనం కలిసి ఉండడం వల్ల ఏంటంటే దానివల్ల మనకి ఎక్కువగా నిధులు తీసుకొచ్చి ఈ ఉన్న బడ్జెట్ని ఈ ఉన్న బడ్జెట్ని ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా మన రాష్ట్రంలో అన్ని కోణాల నుంచి ఆర్థికంగా వనరులు ఎక్కడి నుంచి అయితే తీసుకొని రాగలుగుతాం అనేది వాటి మీద ఎక్కువగా పోరాడుతున్నారు. ఈ వనరులకి అనుకూలంగా ప్లస్ రాష్ట్రంలో ఈ నిత్యావసర వస్తువులు అయితే ఏమని, లేకపోతే ఇంకోటి అయితే ప్రజలు తాలూకా సాధక బాధకాలు ప్రజలు ఎక్కువగా ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏంటంటే కొంత ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంటారు. అనేక వర్గాలకి లాభం చేకూరుతుంది. కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితేనే, కూలీ లేబర్ వర్క్ అయితేనే, వీటి వల్ల కూడా ముందు బాగా ఎక్కువ ముందుకు తీసుకెళ్తున్నారు. దాని మీద ఏంటంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కువగా రాష్ట్రం మీద అయితే పూర్తిగా పెడుతున్నారు. పూర్తిగా దృష్టి పెట్టేసి ముందుకు తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళంతా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఒక విషయం ప్రజాసేకరణ కోసం వాళ్ళు అడగమని పెట్టున్నారు. దానిపై మీ అభిప్రాయం చెప్తారా? ఇప్పుడు
25, 26 బడ్జెట్ సమావేశం జరిగింది. ప్రజల్లో అది ఏ విధంగా ఉంటుందని చెప్పగలరా? వాళ్ళు చేసిన సూపర్ 6 పథకాలు కానీ ప్రజల్లో ఆమోదంగా ఉందా లేదా? బాగానే ఉన్నాయి. అంటే ఏ విధంగా బాగానే ఉంది అంటే టైంకి అన్నీ అందించడం. పెన్షన్లు ఏమైనా ఖచ్చితంగా ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒకరోజు ముందే ఇస్తున్నారా, లేట్గా ఇస్తున్నారా? ముందే ఇస్తున్నారు. అలాగే ప్రజలకి గ్యాసు అన్నీ బాగానే ఉంది. పడుతున్నాయా? చాలా మందికి డబ్బులు పడుతున్నాయా? ఉచిత గ్యాసు సంవత్సరానికి 3 సిలిండర్లు పడుతున్నాయి. ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. మరి పిల్లలకి అమ్మఒడి, ఉచిత బస్సు అంటే ఇంక రిలీజ్ చేయలేదు కదా, చేస్తారు. వెరీ గుడ్. ఇంకా ఉచిత బస్సు ఒకటి అన్నారు. ఉచిత బస్సు ప్రస్తుతానికి లేదండి. లేదు. అది కూడా మొన్న మేము బస్సుకి వెళ్ళేటప్పుడు ఉచితంగా ఇంకా రాలేదండి అన్నారు. అది కూడా త్వరలో ప్రవేశపెడతా ఉన్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం బాగుందా లేదా? పరిపాలన బాగానే ఉంది సార్. HS24 ఛానల్స్ వచ్చాము. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఈరోజు జరుగుతుంది. దాని మీద మీకున్నటువంటి అభిప్రాయం తెలియజేయగలరని కోరుకుంటున్నాను. బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టడం మంచిదే. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు కానీ మన అందరికీ ఉపయోగపడే విషయం. కాకపోతే నాకుగా ఉన్నది ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అవనండి, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఒక విధంగా రేషన్ కార్డు విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ రేషన్ కార్డు విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు. గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన టైంలో రేషన్ కార్డులు విడుదల చేయడం అయింది టోటల్గా. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఇస్తే మనకి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ విషయాన్ని కూడా ప్రతిపాదిస్తారని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ దాన్ని అడగడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇంచుమించు ఇప్పుడు 20 సంవత్సరాల దగ్గర అవుతుంది మన రేషన్ కార్డు వచ్చి. దానివల్ల అప్పటి నుంచి పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, అత్తరులకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు, తర్వాత వృద్ధాప్యంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి బోల్డ్ అని మారాయి. కానీ దాని గురించి కనీసం ఇప్పటికొచ్చి ఎక్కడా ఏ సమావేశాల్లో ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఆ విషయాన్ని కొద్దిగా చర్చించి దీన్ని అనుకూలంగా తీసుకొస్తారని నాలాంటి అభిప్రాయం కూడా కొందరికి ఉంటుందండి. నేను చెప్పలేదు కానీ చాలామందికి ఈ విషయం ఉంటుంది కానీ చెప్పలేదు. మీ రేషన్ కార్డులు గత పార్టీలో ఉనండి, ఈ ప్రభుత్వంలో ఉనండి, వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే ఎవరో వాళ్ళు వచ్చారు, ఎవరో వెళ్ళిపోయారు, వాళ్ళు చేరారు అని ఎక్కడో 1, 2 జరిగాయి కానీ మొత్తంగా జరగలేదు. కాబట్టి నేను చెప్పేది కేవలం రేషన్ కార్డు గురించి కూడా మన శాసనసభ సమావేశాల్లో పెట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు తీసుకోవాలని కోరుకోవాలి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. వాడు హామీలు ముందు ప్రవేశపెట్టి అప్పుడు బడ్జెట్లో ఉన్న వాడు కేటాయింపులు దేనికి ఎంత కేటాయించాడో అని తెలుస్తుంది. అంతేగాని బడ్జెట్ ప్రవేశపెట్టేసి ఉచిత గ్యాస్ అన్నాడు, సిలిండర్కి డబ్బులు వేయలేదు. అమ్మఒడి అన్నాడు, పిల్లలకి డబ్బులు వేయలేదు. నమస్కారం అండి, నేను HS24 ఛానల్ నుంచి వచ్చానండి. ఈరోజు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా 24 ఛానల్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు ముందుగా ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, అలాగే ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టే ముందు సామాన్య ప్రజలకి అందరికీ ఏదైతే అవసరమో ముఖ్యంగా మౌలిక వస్తువులపై ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ కేటాయిస్తే ప్రతి సామాన్యుడు సంతోషపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణమైనటువంటి సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాలకి ముఖ్యంగా ఎడ్యుకేషన్, విద్యపై తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీన్ని కంపల్సరీగా ఈ బడ్జెట్లో చూపించాలి. ఏవైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఆడవాళ్ళకి, మహిళలకి ముఖ్యంగా 1500 రూపాయలు కేటాయించారు, అది కూడా కంపల్సరీగా కేటాయిస్తే సామాన్య ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ప్రజలందరూ ఆలోచించి ప్రతి సామాన్యుడు సంతోషంగా ఉండాలంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక వసతులపై కల్పించాలని నా కోరిక. HS24 న్యూస్ రమేష్, రిపోర్టర్, చీపురుపల్లి మండలం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉభయ సభల్లో బడ్జెట్ పెట్టబోతుంది, దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్?
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెట్టడం అది వాళ్ళకి ఎన్నైనా పెట్టుకోవచ్చు సార్. కానీ విద్య దగ్గరికి వచ్చేటప్పటికి విద్యార్థులకి అందరికీ బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఒక మెరుగైన విద్యకి సంబంధించి కానీ ఒక వైద్యంకి సంబంధించి కానీ అన్ని మెరుగైన పద్ధతిలో ఉంటే చాలా మంచిదనేసి నా అభిప్రాయం. విద్యకి ఏంటంటే చాలామంది చదువుకోగలిగిన వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువుకోవాలని కోరికలు కలిగిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర సంపాదన లేని వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, డబ్బులు కట్టలేని వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలుగానూ ముందడుగు వేస్తూ విద్యార్థుల్ని ముందుకు పంపించేటట్టు, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే చాలా మంచిది. రానున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవాలంటే రానున్న రోజుల్లో చాలా అలజడిగా పయనిస్తే మంచిదని మా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్.